ఆర్ది మొగలు లేదు, ఒకటే ఉంది. అది కూడా తెలీదు, అది కూడా తెలియదు. ఏడు మాట్లాడు ఆత్మసాక్షి గురించి మాట్లాడు. మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు. ఒక నిమిషం. అవునండి, నా మీద వ్యక్తిగతంగా కూర్చుంటే నేను ఖచ్చితంగా నన్ను డిపెండ్ చేసుకోగలను. ఆత్మసాక్షి సబ్జెక్ట్ మారితే మాట్లాడితే ఒక్కడికి ముందుకు వెళ్ళవు. గుర్తుంచుకొని పాల్గొడే వర్మ గారు ఆయన మాట్లాడినంత సేపు నేను విన్నాను. మాట్లాడండి. ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన వర్మ గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. మీరు వర్మ గారు నన్ను మాట్లాడనివ్వాలి. మాట్లాడండి. పాయింట్లో రండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఈ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మనిషిని. ఓకే, మాట్లాడండి. తప్పుడు ప్రచారం చేసిన ఖండించాల్సిన ధర్మం నా మీద ఉంది. మీకు ఒక మాట చెప్తున్నా, ఆర్ఎస్ ప్రసాద్ గారు నాకు ఈ రోజు కొత్త. కేఎస్ ప్రసాద్ 6 సంవత్సరాలుగా కేఎస్ ప్రసాద్ గారు నాకేం కొత్త కాదు. గత 6 సంవత్సరాలుగా పరిచయస్తుడే. ఆయన ప్రసంగాలు మొత్తం కూడా నేను విన్నవాన్నే. నాకు చెవులమ్మటే రక్తం గారింది. మళ్ళీ అయ్యే ప్రసంగాలు చెప్తుంటే సమాధానం చెప్పకుండా ఎలా పక్కకు పోయి అని చెప్పండి. చెప్తానండి, మీకు మాట చెప్తా. ఇప్పుడు పీపీఏ, ఇప్పుడు వైద్య విద్యాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల ప్రోగ్రాం ఒకటి తీసుకుంది. ఆ విషయానికే వస్తున్నా. ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయటం లేదు. ప్రభుత్వం తన విధానంగా ప్రభుత్వ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పీపీపీ పద్ధతిలో నిర్మించడానికి మీరు చెప్పింది ప్రైవేట్ పబ్లిక్. మూడోది అశ్వత్థ మత కుంజరాల కుదరదు కదండి. ఏంది పార్ట్నర్షిప్? ఎవరితో పార్ట్నర్షిప్? ఒక్క నిమిషం చెప్పండి. మీరు అడ్డుపడకండి. వర్మ గారు నన్ను చెప్పనిస్తే మాట్లాడండి. మీకు విశాఖ ఉక్కుని పోక్సో వాడికి ఇద్దామని చెప్పేసి అని నిర్ణయించారు. అది ప్రైవేటు పరం అంటారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంపెనీ అది. తీశారు. అక్కడ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, కంప్లీట్ చేయండి. ఎవరు మాట్లాడతారు ఇవ్వండి. ఏంది అది అయిపోయి మీకు ఇస్తాను నేను. చెప్పి అబద్ధాలని ఎవరికి నమ్మాలా? వినొద్దు. మీ తర్వాత మీద అవగాహన ఉండదు. రాసుకోండి. మీరు రాసుకోవాలా? మాట్లాడండి. పాల్గొంటే దానికి అదే సమాధానం ఉంది. మీకు చేత అయితే, మీకు దమ్ము ఉంటే నేను డైరెక్ట్ డిబేట్ కి వస్తారా? డైరెక్ట్ డిబేట్ కి వస్తా. ఎనీ టైం ఎనీవేర్ 24/7. కేఎస్ ప్రసాద్ రెడీ. తప్పుడు ప్రచారం. కేఎస్ ప్రసాద్ రెడీ ఫర్ డిబేట్. సరే ఓకే. ఎక్కడైనా సరే. వర్మ గారు ఓకే. ప్రసాద్ గారికి ఓపిక తక్కువ అండి. అరే ఆయన టైం వేస్ట్ కదా. ఆయన చెప్పి తప్పు. అరే ఆయన చెప్పి ఆత్మసాక్షి డిబేట్ మీద పెడితే ఏదేదో పీపీపీలు అన్ని మాట్లాడారు. గత ప్రభుత్వం ఇప్పుడు దగ్గర నుంచి అన్ని మీరు మాట్లాడారు. మీరు అసలు ఒకటే మాట్లాడలేదు. మీరు కాస్త రివైండ్ చేసుకోండి. వ్యతిరేకతలు సరే అదే చూసుకుంటున్నారు. వ్యతిరేకత మీద మారమంటే అది మారకుండా మాట్లాడతారు. డిఫెండ్ చేస్తారు. మాట్లాడతారు. ఇప్పుడు ఏంటి మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఆయన డిఫెండ్ చేస్తారు కదా. మీరు మాట్లాడతారు. సబ్జెక్ట్ తో డిఫెండ్ చేయమండి. ముందు ఇచ్చేది మీరు మాట్లాడారు. సబ్జెక్ట్ తో డిఫెండ్ చేయమనండి. సబ్జెక్ట్ తో డిఫెండ్ చేయమని చెప్పడానికి ఆయన చెప్తాడు. మీరు చెప్తారా? ఆయన చెప్పాడు కదా, సబ్జెక్ట్ తో డిఫెండ్ చేస్తానని చెప్పాడు. చేయమనండి. నిమిషం అండి, వెయిట్. ఎందుకు అనవసరం డిస్టర్బ్ చేస్తున్నారు? మాట్లాడాలి. అసలైన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. మీరిద్దరు పెట్టారు స్టార్టింగ్ లోనే. మరి కావాలని చెప్పి ప్రభుత్వం మాట్లాడండి. వర్మ గారు విశ్లేషకుడులా మాట్లాడితే విశ్లేషణగానే మాట్లాడతా. ఓకే, మాట్లాడండి. ఛానల్ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడితే అది భావ్యం అవుతుంది. ఇప్పుడు కాదండి, మీరేదో పెత్తనం తీసుకుంటే ఎలా? ప్రసాద్ గారు నన్ను డిబేట్ లో కూర్చోబెట్టి నా ముఖ్యమంత్రిని, నా ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతుంటే మేము చెప్పకపోవాలా? ప్రసాద్ గారు సరే ఆయన చెప్తారు, వివరణిస్తారు. మీరు మాట్లాడింది మీరు మాట్లాడండి, తర్వాత ఆయన వివరణిస్తారు. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయటం లేదు. ప్రైవేటు పబ్లిక్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తుంది. తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అన్ని కళాశాలల మీద ప్రభుత్వ ఆధిపత్యమే ఉంటుంది. సరే, మన పాయింట్ పీపీపీ కాదండి, తర్వాత చూద్దాం. మొత్తం ఓవరాల్ గా చెప్పండి. మీరు పీపీపీ ఒకటే పట్టుకుంటే దాని మీద మనం వెళ్ళలేము. అది ఎప్పటి నుంచి జరుగుతున్న చర్చ, చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. మీకు ఒక మాట చెప్తాను వర్మ గారు, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఈ రోజున ఉదయాన్నే పేపర్లు తీసినా, మీ డిబేట్ చూసినా, విశాఖపట్నం